ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయకు ఫ్రెష్గా ఉన్న వంకాయలను తీసుకోవాలి. మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఉప్పు, కారం, ధనియా పొడి, పుదీనా, అల్లం వెల్లుల్లి, కొద్దిగా కొబ్బరి వేసి మిక్సీ పట్టిన పేస్ట్ను రెడీ చేసుకోవాలి. తరువాత వంకాయలను ఎలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వంకాయల్లో మిడిల్లో ఈ మసాలా స్టఫ్ని పెట్టుకోవాలి. తరువాత ప్యాన్ పెట్టుకొని పోపు వేసుకొని ముందుగా రెడీ చేసుకున్న మసాలా వంకాయలను వేసుకొని అందులో పసుపు కొద్దిగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. వంకాయలు పీసెస్ అవ్వకుండా చిన్నగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ మిగిలిపోయినది అందులోకి యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కాసేపు ఫ్రై అవనివ్వాలి. తర్వాత కాసేపు చూసి బాగా ఫ్రై అయ్యాయో లేదో చూసుకొని మిక్సీ జార్ను కడిగిన వాటర్ని అండ్ మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకొని సాల్ట్ అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అన్నీ సరిపోయా లేదా అని చూసుకొని ప్లేటు పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత ఉడికిన తర్వాత చూసుకొని కూర దగ్గరగా అయి ఉంటే వంకాయ మెత్తగా అయి ఉంటే మన ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ రెడీ. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ రెడీ.